నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. సో మనందరికీ తెలుసు గోల్డ్ రేట్ ఎంత హైయెస్ట్ పీక్కి వెళ్తున్నాయో. సో ఈ సిచ్యువేషన్లో జనాలు ఓల్డ్ గోల్డ్ని రీసేల్ చేస్తున్నారు. సో ఈ టైంలో అవి అలా రీసేల్ చేయడం కరెక్టా? సో ఇంకొంతకాలం ఆగితే మంచిదా? అసలు ఎందుకు రీసేల్ చేస్తున్నారు అనేది ఇదంతా మనతో డిస్కస్ చేయడానికి మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, హలో సార్. హలో అండి. సో అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు సో గోల్డ్ అనేది అమ్మేస్తున్నారు, ఓల్డ్ గోల్డ్ అనేది. ఎందుకు అంటే ఇంకొద్ది రోజులు ఆగితే మళ్ళీ తగ్గిపోతుందనే భయమా? కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉందిగా, తగ్గుతుంది. ఇంకా ఓకే. కొంచెం తగ్గచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచచ్చు అని ఫెడ్ మీటింగ్ ఉంది ఈ మంత్ 29th. దాంట్లో కూడా వాళ్ళు లాస్ట్ మీటింగ్ లో వాళ్ళు డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని, ఇంట్రెస్ట్ రేట్ పెంచాలని. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఎక్కువ మంది 16 మెంబర్స్ లో 8 మెంబర్స్ కూడా పెంచాలన్నారు. సో ఇన్ఫ్లేషన్ తక్కువ లేదు, అనుకున్న దానికి అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. సో టారిఫ్ల వల్ల పెరిగింది. సో ఇప్పట్లో తగ్గించడానికి లేదు, డెఫినెట్ గా మీరు కొంచెం పెంచాల్సిందే. అసలు యాక్చువల్ గా అయితే తగ్గిద్దామని ఉద్దేశం ఉంది మామూలుగా ఈ సంవత్సరం. కానీ ఇప్పుడు ఆ డిసిజన్ చేంజ్ అయింది, పెంచడానికి ఉన్నారు. సో పెంచినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి గోల్డ్, ఎందుకంటే నాన్ ఈల్డింగ్ ఎసెట్స్ లో నుంచి ఈల్డింగ్ ఎసెట్స్ లో ఎక్కువ వస్తున్నప్పుడు అమౌంట్ అటు వెళ్తుంది. ఎప్పుడైతే నాన్ ఈల్డింగ్ బాండ్ కానీ వీటి కానీ తగ్గుతున్నప్పుడు అక్కడ నాన్ ఈల్డింగ్ ఎసెట్స్ వస్తాయి, ఈల్డింగ్ ఎసెట్స్ నుంచి. సో దాట్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు అది పెరుగుతున్నప్పుడు అమౌంట్ అటు పోతుంది, దీని నుంచి ఇంట్రెస్ట్ ఏమి రాదు కదా. గోల్డ్ పెరిగితే పెరిగినట్టు ఇంట్రెస్ట్ రాదు కాబట్టి అటు చేంజ్ అవుతుంది, అందుకని పడతాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక పడతాయా అంటే, మనకి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ 9% పెంచాం కదా, 6% 15%, 9% పెంచాము క్రూడ్ పెరిగిందని. సో డాలర్స్ ఇదైపోతున్నాయి. సో టూరిజం కానీ మన గోల్డ్ కొనొద్దని మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి అనుకోవచ్చు. ఓ రకంగా ఇష్యూ కూడా, వారు కూడా దాదాపుగా సెటిల్ అయిపోయినట్టే కాబట్టి క్రూడ్ కొంచెం కంట్రోల్ చేస్తుంది. 72 వార్ ముందు పొజిషన్ ఎంత ఉందో ఆ రేంజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు మరి ట్యాక్స్ తగ్గిస్తారా? ఇప్పుడు ఈ 9% ఏదైతే పెంచారో అది తగ్గిస్తారని. అందుకనే ఇప్పుడు మామూలుగా ఫిజికల్ గోల్డ్ కన్నా సోవజన్ గోల్డ్ కి ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రీమియం ఉంటుంది, దాంట్లో 4 to 5% ఉంటుంది. కానీ ఇప్పుడు మైనస్ లో ఉంది, 3% మైనస్ లో ఉంది. సో ఇప్పుడు ఆ 9% తగ్గించినప్పుడు మనకి 4 to 5% ప్రీమియం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేసారు. సో అతి తొందరలోనే అది కూడా చేంజ్ అయ్యే ప్రీమియం వచ్చే ఛాన్స్ ఉంటుంది మైనస్ నుంచి. ఏది సౌజన్ గోల్డ్ ఎప్పుడో పెట్టారు, ఇప్పుడు సౌజన్ గోల్డ్ తీసుకోవట్లా, పెట్టినవన్నీ మైనస్ లోనే ఉన్నాయి, 3% ప్రీమియం మైనస్ లో ఉన్నాయి. సో అవన్నీ కూడా పైకి వస్తాయి డెఫినెట్ గా. ఈ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రెండింగ్ ఇంకా తగ్గుతుంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్ చూసినా 4,000 కట్ అయిపోయింది. 4,000 కట్ అయిపోయిందంటే మనకి జనరల్ గా 3,000 నెక్స్ట్ ఎక్కడ ఉందండి, 3,600 దగ్గర ఉంది. అంతవరకు వెళ్ళచ్చు, అంతవరకు ఛాన్స్ ఉందంటే ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. అదే గోల్డ్ మామూలుగా అయితే 1,42,406 న్యూట్రల్ ఉంది ఇవాళ, ఏది MCX లో, ఎక్స్చేంజ్ లో. సో సిల్వర్ అయితే 2,22,859, 3,453 అంటే కొంచెం పడింది కాబట్టి దాదాపుగా 270 280 నుంచి పడింది కదా. సో కొంచెం అందుకని కొంచెం ఇవాళ 3,000 4,000 ప్లస్ లోకి వచ్చింది. గోల్డ్ ఏమో న్యూట్రల్ లో ఉంది, 141 అనుకున్నాము, 141కి వచ్చింది, అక్కడ నుంచి కొంచెం పెరిగింది అనమాట. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే కొంచెం 4 రూపీస్ ప్లస్ లో ఉంది అంతే. ఓకే సార్, మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు గోల్డ్ అమ్మేస్తున్నారు కదా, ఓల్డ్ గోల్డ్. సో వాళ్ళకి ఇంకా వెయిట్ చేస్తే మంచిదా లేకపోతే ప్రొసీడ్ అవుతుంది? ఇది అమ్మే టైం కాదు, ఇది కొనుక్కునే టైం. ఇది ప్రస్తుతానికి అమ్మే టైం కాదు. లాంగ్ మళ్ళీ బులిష్ గానే ఉంది, షార్ట్ టర్మ్ కి జెటరే ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు కాబట్టి దాన్ని ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడతాయి కాబట్టి. సో ఏదైతే ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచే వాళ్ళు తగ్గిస్తామని కానీ గవర్నమెంట్ ఏం చెప్పలేదు. ఇప్పుడు అది తగ్గించచ్చు ఛాన్స్ ఉంది. సో అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. 140 కనుక కట్ అయితే మీకు 135 to 140 రేంజ్ వరకు ఆ బాక్స్ తిరిగి నెక్స్ట్ 500 బాక్స్ తిరిగి అంతవరకు రావచ్చు. సో 135 to 140 కట్ అయితే, సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడన్నా ఏదన్నా బాగా పడింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం 4,000 5,000 పెరిగి మళ్ళీ కొంచెం తగ్గచ్చా అంటే తగ్గచ్చు. షార్ట్ టర్మ్ కొంచెం వాలటాలిటీ జెటరీ డౌన్ సైడ్ ఉంది, లాంగ్ టర్మ్ కి అయితే పాజిటివ్ ఉంది. మేము ఎందుకంటే ఇంటర్నేషనల్ చూసుకున్న 4,000 కట్ అయిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ జస్ట్ చిన్న దగ్గర మళ్ళీ పైకి వస్తుంది. క్లోజింగ్ 4,000 పైన ఉండొచ్చు.
మీకు అదే లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ గోల్డ్ పర్ ఔన్స్ 5100 దాకా రావచ్చు మేబీ ఆన్ 2027 ఎండింగ్ కి. ఎందుకు అంటే డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ మార్చుకుంటున్నారు ప్రతి కంట్రీ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ లో. డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ డాన్స్ అన్ని చూశారు కాబట్టి ఇక మన వీళ్ళతో మనకి ఎందుకులే, మనకు ఇది డైరెక్ట్, ఎందుకంటే ఫ్యూచర్ లో ట్రేడ్ చేసిన కానీ ఓన్ కరెన్సీలో పేమెంట్ చేయొచ్చు. అంటే డాలర్ కన్వర్షన్ లో ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అది చిన్న చిన్నగా ప్రబలుతోంది. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఎవరి కరెన్సీ వాళ్ళతో ట్రేడ్ చేయొచ్చు. డాలర్ కన్వర్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ కట్టాల్సిన పని ఉండదు. ఆ ట్యాక్స్ మిగిలిపోద్ది ఆ కంట్రీస్ కి. సో ఆ భయమే ట్రంప్ లో పట్టుకుని టెరిఫ్లను మొదలు పెట్టాడు ఆయన ఫస్ట్. ఏదో ముందు చెప్పడానికి ఒక మాట, అసలు విషయం ఇది. టెరిఫ్లు ఎందుకు మొదలు పెట్టారంటే ఇదే, మన బ్రిక్స్ పెరుగుతోంది, వాళ్ళ కరెన్సీలో వచ్చేస్తారు, మన డాలర్ తగ్గిపోద్ది అనే భయంతోనే వెన్నుపూసలో వెనుకొచ్చి అక్కడి నుంచి టెరిఫ్లన్నీ అది నానా యాగి చేశాడు అది ఇప్పటికి. సో ఇప్పుడు కోర్టు మొట్టిగా వేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు ఇంకా టెరిఫ్ మీద ఇంకేం రాలేదు. సో ఇప్పుడున్న వార్ విషయం సెటిల్ కావాలి. ఇంకా అది ఏమో తొందరలో సెటిల్ అవుద్ది అంటారు. సో సెటిల్ కాదు. ఓ రోజు ఒకటి చెప్తారు, ఓ రోజు ఒకటి చెప్తారు. అదే నడుస్తుంది తంతు. సో అది తొందరలోనే సెటిల్ అవ్వచ్చు. అది ఈక్విటీ సెట్ అయినప్పుడు జనరల్ ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా చూసినా, అన్ని రకాలుగా ఏ యాంగిల్ లో చూసినా గోల్డ్ సిల్వర్ ఇంకా కొంచెం తగ్గే ఉందా అంటే ప్రాబిలిటీస్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఈజ్ హై అనుకోవచ్చు. ఓకే. బంగారం మీరు ఇందాక చెప్తున్నట్టు బంగారం ఆల్రెడీ ఒక పీక్ నుండి 50,000కు తగ్గింది. సో ఒకేసారి 1,00,000కి పెరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అంటే 50,000 తగ్గటం అంటే నాకు, మీరు 10 గ్రాములు 1,42,000 ఉంది. ఓకే, 10 గ్రాములు 1,42,000 ఉంది. అంటే 15,000 16,000 అక్కడ దాకా పోయింది ఒక గ్రామ్. ఇప్పుడు కొంచెం మీకు కొంచెం తగ్గుతుంది, అంతేగాని విపరీతంగా తగ్గే ప్రసక్తి లేదు, ఛాన్స్ లేదు. కొంచెం ఇంత పెరిగింది కాబట్టి కొంచెం తగ్గుతుంది. తగ్గి మళ్ళీ లాంగ్ టర్మ్ మళ్ళీ ర్యాపిడ్ గా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా ఒకేసారి? ర్యాపిడ్ గా పెరగడం అంటే ఇంటర్నేషనల్ గా ఇలాంటి వార్స్ ఏదైనా కొత్త విషయాలు వచ్చినప్పుడు, ఇక రేపు క్యూబా గానీ గ్రీన్లాండ్ గానీ అటాక్ చేసినప్పుడు, అప్పుడు ఏదైనా ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు పెరుగుద్ది. అదేం ఆగదు. అక్కడ వచ్చినప్పుడు డ్యామ్స్ గోల్డ్ మెటల్స్ పెరుగుతాయి అక్కడ. సో అట్లాంటివి రావు అని మనం చెప్పలేం, వస్తుంది అని మనం చెప్పలేం. వచ్చినప్పుడు గోల్డ్ డైరెక్ట్ సీదా పెరిగే ఛాన్స్ లో ఉంటాయి. రానప్పుడు ఈ సిచ్యువేషన్స్ లోకల్ డొమెస్టిక్ లో మనకే ఉన్నాయి, ట్యాక్స్ తగ్గించాలి. అది తగ్గిస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గుద్ది. అదే ట్యాక్స్ పెంచుతున్నారంటే ఇంకా వేరేగా ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్. ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ డౌన్ లోనే ఉన్నాయి, కొంచెం తగ్గచ్చు. మీరు క్రూడ్ కంట్రోల్ లో ఉంది కాబట్టి మనకి మెయిన్ ఎఫెక్ట్. క్రూడ్ కంట్రోల్ ఉందంటే మిగతా అన్ని నార్మల్ స్టేజ్ లోకి వస్తాయి కాబట్టి. సో ఎప్పుడైతే క్రూడ్ కంట్రోల్ లో ఉందో ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. 120 నుంచి తగ్గింది కదా, 72, 73 వచ్చింది. ఈక్విటీ పెరిగినప్పుడు అవి తగ్గుతాయి. తగ్గినప్పుడు కొంచెం తగ్గచ్చు. 3,500 3,600 ఇంటర్నేషనల్ అలౌన్స్ తీసుకున్నా మనకి 135 136 లోకల్ 10 గ్రాములకి 1,35,000 నుంచి 1,45,000 రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అంతకు ముందు మనం అనుకుని వచ్చింది 140 to 150 ఆ రేంజ్ లో ఏదనుకున్నారో ఆ రేంజ్ కి వచ్చేసింది. ఇప్పుడు దాదాపుగా 141కి వచ్చింది, కొంచెం పెరిగింది, 142 ఉంది. సో మేబీ నెక్స్ట్ 140 కనుక కట్ అయితే నెక్స్ట్ లెగ్ బాక్స్ థియరీ లాగా 135 to 140 ఉంది. ఆ రేంజ్ లో మళ్ళీ ఎక్కడన్నా సపోర్ట్ తీసుకుంటుందా, మళ్ళీ ఇంకా డౌన్ అవుతుందా అనేది అప్పుడు పొజిషన్ బట్టి మనం చూడాలి. ప్రస్తుతం అయితే ట్రెండింగ్ డౌన్ అయింది. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ ప్రస్తుతం కొనే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? అంటే డిప్లో కొనొచ్చా? మీరు అన్నట్టుగా ఇంకా తగ్గితే వెయిట్ చేస్తే తగ్గుతుందా? స్టార్ట్ చేయొచ్చు, కొనటం స్టార్ట్ చేయొచ్చు. ఒకేసారి మొత్తం పెట్టకుండా కొంచెం స్టార్ట్ చేయొచ్చు. కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఒక సపోజ్ ఒక 4-5 లక్షలు పెడతా ఉంటున్నారు, 1 లక్ష పెట్టండి. మళ్ళీ కొంచెం డౌన్ అయినప్పుడు 1 లక్ష పెట్టండి. సో అట్లా, ఎందుకంటే ఎంత డౌన్ అవ్వాల్సిన డౌన్ అయింది. విపరీతంగా 1,00,000 కిందకు వస్తుంది, 80,000కి వస్తుంది అనేది కల్లా ఎప్పుడు అది కూడా రాదని చెప్పలేం, వస్తుంది. ఎప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఎక్కువ చేసినాయో వాళ్ళు కనుక అమ్మితే, మొత్తం అన్ని కంట్రీస్ కూడా అమ్మితే, ఇలాంటి ఎక్కువ చేసినప్పుడు చైనా వాళ్ళు అమ్మితే అప్పుడు రావచ్చు. ఇప్పుడైతే అమ్మరుగా. వాళ్ళు చైనా పరిస్థితి లేదు కదా, అమ్మే పరిస్థితి. ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో వాళ్ళు అమ్ముకుంటారు. ప్రెసెంట్ ప్రాబ్లం ఉన్నా అంటే యుక్రెయిన్ వార్ మెయింటైన్ చేయాలి కాబట్టి రష్యా వేరే కంట్రీస్ వాళ్ళ అవసరాన్ని బట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు అందరికీ ఒకేసారి ప్రాబ్లం కాదు కాబట్టి అంత ఇది లేదు. డౌన్ అంటే స్లైట్ డౌన్, ఇక్కడ నుంచి కొంచెం డౌన్ అయ్యి అక్కడి నుంచి తీసుకొని కన్సల్టేషన్ తీసుకొని లాస్ట్ ఇయర్ వచ్చిన 70% ఈ సంవత్సరం రాకపోవచ్చు.
15 to 20% మ్యాక్సిమం రావచ్చు, అంతకు మించి రాగలదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా అట్లా 1-2 years అట్లా తీసుకొని తర్వాత మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్ ఏదైనా కొత్త ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఫ్లేర్ అప్ అవుతాయి. ఆ ఇష్యూస్ లేవు, లోకల్ ఇష్యూస్ ఏ ఉన్నాయి. సో డెఫినెట్ గా మన మోడీ గారు చెప్పినట్టు ఆగమన్నారు, బ్రహ్మాండంగా ఆగారు. 30-40% కూడా దాదాపు గోల్డ్ కూడా పైనుంచి పడింది. సో సో డెఫినెట్ గా కొంచెం ఇదే కదా. సో ఆయన చెప్పిన తర్వాత కొంత పర్సెంటేజ్ తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గిన దాంట్లో కొంచెం పెరగచ్చు. కొంచెం షార్ట్ టర్మ్ అయితే ఇదిగా ఉంది. లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ ఎవరైతే కన్వర్షన్ లో ఉంటారో డాలర్స్ నుంచి గోల్డ్ కి రిజర్వ్స్ మారుస్తారో అది మళ్ళీ ఇంకొక 10% పెరిగితే మళ్ళీ గోల్డ్ దగ్గరలో మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి, రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ప్రస్తుతానికైతే రెండు మెటల్స్ జంట కౌలు రెండు కూడా తగ్గుతున్నాయి అనుకోవచ్చు. ఇది ఎల్లో బ్రదర్ అండ్ వైట్ బ్రదర్. సో ఒక రకంగా చూస్తే ఒక్కొక్క టైంలో వైట్ బ్రదర్ హస్ డామినేటెడ్ ది ఎల్లో బ్రదర్. ఇప్పుడు రెండు దిగుతున్నాయి. అంటే ఎల్లో కంటే వైట్ కొంచెం బాగా పడింది కదా, విపరీతంగా పడింది. అది అగ్రెసివ్ మెటల్, అది సిల్వర్. సో పడినా అలానే పడుతుంది, పెరిగినా అలా పెరుగుతుంది. మళ్ళీ 4,10,000 రాదా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకా చిన్న చిన్నగా మళ్ళీ టైం తీసుకొని, లాట్ ఆఫ్ టైం తీసుకొని మళ్ళీ ఇట్లాంటిది ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి ఓల్డ్ మొత్తం ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్. ఓకే. సో సార్, మనకిప్పుడు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఓల్డ్ గోల్డ్ అన్నీ అమ్మేసుకుంటున్నారు జనాలు అనేది మనం చూస్తున్నాము. సో అంటే ఎందుకు అనుకోవచ్చు? అంటే లాభాల కోసమా, లేకపోతే కోవిడ్ తర్వాత ఉన్న సిచ్యువేషన్స్ అప్పులు అన్నీ తీర్చుకోవడానికా, లేకపోతే ఎందుకు అనుకోవచ్చు? అలా ఎందుకు చేస్తున్నారు? అంటే గోల్డ్ కొత్తది కొంటాం అంటే ఇప్పుడు తగ్గేటప్పుడు అంటే ఫ్రెష్ బయింగ్ కొంచెం పెరిగింది. మామూలుగా మీకు అంతకుముందు హైలో ఉన్నప్పుడు ఎక్కువ మంది చేంజెస్ చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ పే చేస్తారు. ఇప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ పే బ్యాక్ వెనక్కి వస్తుంది. అంతకుముందు హైలో ఉన్నప్పుడు ఓన్లీ ఆర్నమెంట్స్, లేటెస్ట్ ఆర్నమెంట్స్ తీసుకోవడానికి వాళ్ళకున్న ఆర్నమెంట్స్ తీసుకొని మిగతా ఏదో ఆఫర్లు ఇస్తారు, అది తగ్గిస్తాం ఇది తగ్గిస్తాం అని. ఏమవుతుందంటే ఆ లేటెస్ట్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో పాతవి ఇచ్చి కొత్తవి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అంతకుముందు ఏంటి, చేతి పడేది హైలో ఉంది కాబట్టి. ఇప్పుడు తగ్గింది కాబట్టి అమౌంట్ కొంత రిటర్న్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లేదా గోల్డ్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ దాని వల్ల ఎక్కువ మంది ఇచ్చేస్తున్నారు, ఎక్కువ రీప్లేస్మెంట్ వాళ్ళే ఉన్నారు. సో కొత్తగా కొనే పర్సంటేజ్ తగ్గింది, బాగా విపరీతంగా తగ్గింది. సో ఇంకా తగ్గుద్ది అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఈగర్లీ వెయిట్ చేస్తారు. వాళ్ళు అనుకున్న రేంజ్ 1,00,000 వస్తుందా అంటే 1,00,000 వచ్చితే కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంతవరకు వస్తుందా అని చెప్పలేం కానీ సో అట్లా ఎక్కువ మంది కూడా వెయిట్ చేస్తారు కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. కిందకి వచ్చినప్పుడు ఇది చేసుకోవచ్చు. ఏదన్నా టెన్షన్స్ ఎక్కువైనప్పుడు కొంచెం బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదు అవన్నీ సెటిల్ అయితే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ బట్టి, గవర్నమెంట్ పాలసీలు బట్టి ఉంటాయి కాబట్టి ట్యాక్స్లు పెంచాం, దాని అనుగుణంగా తగ్గుతుందని అనుకోవచ్చండి. ఓకే. సో సార్, ఈ ఓల్డ్ గోల్డ్ అనేది రీసైకిల్ చేయడం వల్ల ఎక్కువగా లాభపడే రంగాలు ఏవి సార్? రీసైకిల్ గోల్డ్ వల్ల అంటే దాంట్లో ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్తారు, మీరు ఓకే, గోల్డ్ ఇస్తారు. దాంట్లో ఏం రంగాలు ఉంటాయి? దాంట్లో మీకు ఆల్టర్నేట్ ఏమి ఉండవు. మీరు షాప్కి ఇచ్చి గోల్డ్ ఇంకా తగ్గుద్ది, మీకు తరుగుదల ఉంటుంది అంతే. సో ఇప్పుడు గోల్డ్ అనేది బయట నుంచి కొనాల్సిందే, ఇంటర్నేషనల్ గా తెచ్చుకోవాల్సిందే. మన లోకల్ ఇది లేదు. 95% మనకు బయట నుంచే వస్తుంది. సో వాటిని మనకి ఏంటంటే అది తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు 1 kg కొనుక్కోండి, ఇది చేస్తే ఆర్నమెంట్ చేస్తే 1 kg రాదు కదా. అసలు యాక్చువల్ గా అయితే మీరు 24 క్యారెట్స్ ఇస్తే 24 క్యారెట్స్ మళ్ళీ మనకు వస్తుంది అనేది గ్యారంటీ ఉందా? ఆ 20 ఎన్ని క్యారెట్స్ మీరు చెప్పగలరా? ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ ఎంత క్యారెట్లు చెప్పగలరా? అది టెస్ట్ చేసి అది షాప్ వాడు చెప్తేనే కదా మనకు తెలిసేది. సో అందుకనే అది చూసుకున్నప్పుడు ఎక్కువ ఇప్పుడు గోల్డ్ కొనేది కూడా ఎక్కువ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కువ మంది తీసుకుంటారు, బిస్కెట్స్ అట్లాంటివి. ఎందుకంటే కన్ఫర్మ్ ఏదైతే ఉందో అదే వస్తుంది. అదే మీరు షాపుల్లో తీస్తే వాళ్ళు చెప్పింది తినాలి, మనకి ఏదో తెలియదు. అది 24 22 19 11 క్యారెట్స్ కొత్త చిన్న చిన్న కూడా వస్తున్నాయి కదా, 11 క్యారెట్స్ 9 క్యారెట్స్ అవి కూడా వస్తున్నాయి. సో అది మనం అంటే మరీ 9 అంటే తెలిసిపోద్ది, కొంచెం తెలీదు, అది కష్టం అవుతుంది. సో అందుకనే గవర్నమెంట్ సైట్స్ లో గోల్డ్ అమ్ముతారు. ఆ గోల్డ్ కొనుక్కోవటం చాలా ఉత్తమం.
100% గ్యారంటీ ఉంటుంది, సవర్జెనిటీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, వేరే అమ్మరు. సో అట్లాంటి సైట్లో కొంటే మంచిది. ఇవరికి ఓకే. మామూలుగా మేము కూడా అమ్మాం, కానీ తర్వాత ఏం చేసింది గవర్నమెంట్, ఓన్లీ అంటే బ్రోకింగ్ వాళ్ళు కూడా అమ్మారు, కానీ ఇప్పుడు అమ్మటానికి లేదు, ఓన్లీ సైట్ లేదా షాపుల్లో. మీకు షాపుల్లో కొంటే అది మనకి పర్ఫెక్ట్ ఉంటుందనేది తెలీదు, ప్లస్ షాపుకి ఒక 500 రూపాయలు తేడా వస్తుంది. మీరు 2 షాపులు ఏదైనా ఏరియా తీసుకొని చూడండి, ఒక షాప్కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, ఇంకో షాప్కి వెళ్తే ఇంకో రేట్ ఉంటుంది. ఎందుకు అంటే తెప్పించుకునే విధానంలో వాళ్ళకి ట్యాక్స్ కొంచెం తగ్గింది. ఓకే. వాళ్ళు తెప్పించుకునే విధానంలో కొంచెం లెవరేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని పర్చేసింగ్ కూడా లెవరేజ్ ఇస్తారు. అట్లా డిఫరెంట్ వేలో బయట నుంచి ఇండియాలోకి వస్తుంది. ఓకే. అఫీషియల్ గా వచ్చేది వేరు, అన్అఫీషియల్ గా వచ్చేది ఎక్కువ ఉంటుంది. మీరు గోల్డ్ షాప్ లో మొత్తం అన్అఫీషియల్ చాలా ఉంటుంది, అది బయటకు చెప్పరు కానీ ఎవరు, ఓకే. విపరీతంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, కొంతమంది డిస్కౌంట్స్ ఇస్తారు, డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. అంటే షాప్ ఎందుకంటే దాంట్లో కూడా కమోడిటీస్ లో ఉన్నప్పుడు బయట షాపుల్లో కూడా రేట్ అనేది అన్ని షాపుల్లో ఒకటే రేట్ ఉండాలి, అప్పుడు కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఎందుకు ఉండదు అంటే మెటీరియల్ మంది కాదు, ప్రొడక్ట్ మంది కాదు, బయట నుంచి తెచ్చుకునేది కాబట్టి అది మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. సార్ అలాగే ఈ ఓల్డ్ గోల్డ్ అనే అమ్మకాలు పెరిగితే గోల్డ్ షాప్స్‌కి వచ్చే నష్టాలు, లాభాలు ఏంటి సార్? ఓల్డ్ గోల్డ్ నష్టాలు మారుస్తుంటే నష్టాలు ఎందుకు వస్తాయండి? హ్మ్. మీరు షాప్ పెట్టుకున్నారు, నేను గోల్డ్ మీ దగ్గర తీసుకెళ్దాం, పాత తీసి కొత్త తీసుకుంటున్నారు, మీకేం నష్టం ఉంటుంది? ఓకే. మీకు ఇంకా దానికి ఆ ఛార్జ్ ఈ ఛార్జ్, ఆ గుడ్డు ఈ గూసానికి కొన్ని 4 రూపాయలు ఎక్కువ వేస్తారు కదా, మీకు నష్టమే ఉంటుంది. హ్మ్. నష్టాలు ఏముండవు కదా, షాప్కి నష్టాలు ఏముంటాయి? ఇప్పుడు రీప్లేస్మెంట్ అవుతున్నప్పుడు ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ పెరుగుతుంది కదా, హ్మ్. సో మళ్ళీ ఆర్నమెంట్స్ చేస్తారు, మళ్ళీ దాన్ని చేస్తారు, మళ్ళీ కొత్త ఆర్నమెంట్ చేస్తారు. చర్నింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఇన్కమే కదా, షాపులకి నష్టమే ఉండదు. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మన పోర్ట్‌ఫోలియోలో ఎంతవరకు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే చాలు అని మీరంటారు? మెటల్స్ లో మనం ఎవరైనా పెట్టుకోవాలంటే ఉన్న క్యాపిటల్లో 20% పెట్టుకోవచ్చు మాక్సిమం. ఎందుకంటే ఓకే. ఇప్పుడున్న వాళ్ళలో ఎవరైనా సరే 20% ఇంటర్నేషనల్ షేర్స్ లో పెడుతున్నారు. యుఎస్ లో, చైనాలో ఇట్లాంటి కొన్ని కంపెనీలు యుఎస్ మార్కెట్స్ లో బాగా పడుతున్నాయి, బాగా పెరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళు పెడదామనే ఉద్దేశం అందరికి మారుతుంది, చిన్నగా ఆ ఐడియాలజీ వస్తుంది. ప్లస్ 20% మెటల్స్ లో, 60% ఈక్విటీలో పెడుతున్నారు, మన ఈక్విటీలో. సో అలా డైవర్సిఫికేషన్ వచ్చింది. గోల్డ్ ఇప్పుడు మెటల్స్ లో 20% అంటే ఈ 20% గోల్డ్ లో పెట్టాల్సిన పని లేదు. ఇది ఓకే. ప్రీషియస్ మెటల్ కాబట్టి గోల్డ్ లో కొంత పర్సంటేజ్ పెట్టి, మీకు 10% గోల్డ్ లో పెట్టినా మిగతాది కొంచెం ఒక 5% సిల్వర్ లో, ఒక 3% కాపర్ లో, 2% జింక్ లో అట్లా డైవర్సిఫైడ్ చేసుకుంటే మంచిది. ఓకే, మొత్తం తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెడితే సిల్వర్ లో పెట్టినట్లు కుదేలైంది. ఇప్పుడు ఏం పరిస్థితి, 4 లక్షలు 3.5 లక్షలు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. 2.20 ఉంది ఇప్పుడు. సో 4 లక్షలు 10 అంటే 100% తగ్గిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ రావాలంటే ఎంత టైం పట్టింది? అంటే అగ్రెసివ్ మెటల్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాటిల్లో కొంత పర్సంటేజ్ పెట్టుకోగానే విపరీతంగా పర్సంటేజ్ పెట్టకూడదని నా ఉద్దేశం. ఓకే. సార్ ఏం జరిగితే అసలు గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై పీక్స్‌కి ఎళ్ళే ఛాన్స్ ఉంది సార్? అంటే ఈ వార్స్ కానీ ఇంకా ఏం రీజన్స్ ఉంటాయి? జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు ఇవన్నీ కారణాలు అవుతాయి. ఓకే. ఏదైనా జియో పొలిటికల్ ఎకనామిక్ కన్సర్న్స్ ఏదైనా నెగిటివ్ వచ్చింది, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పెరిగిందంటే గోల్డ్ ఇదే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో సార్ అంటే తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. పెరగడం అంటే రివర్స్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇప్పుడు ఏం లేవు, అన్ని బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏం యుద్ధాలు లేవు, సాఫీగా పోతుంది అన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు తగ్గిపోతాడు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు అప్పుడు గోల్డ్ ఇదిగా ఉంటుంది. అది మెయిన్. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. సో అలాగే మీరు ముందు అన్నారు కదా సార్, వడ్డీ రేట్లు పెంచుతున్నారు అని. ఆర్బీఐ ఆగస్ట్‌లో పెంచుతుంది అని అన్నారు కదా! సో దాని ఆర్బీఐగా ఫెడ్ మీటింగ్, ఓకే. ఫెడ్ యుఎస్ మనది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, ఉండాల్సిన దాంట్లో రేంజ్ లోనే ఉంది. కొంచెం పెరిగింది, మొన్న ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది. ఐఐపి కూడా నిన్న వచ్చింది 5.1 ఉంది, అంతకుముందు 3.9 ఎంతో ఉంటే 5.1. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా బాగా వచ్చింది. మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి, డోగా లేదు. ఓన్లీ యుఎస్ఏ వాళ్ళ టరీఫ్లన్నీ అదని ఇదని చివరి యాగి చేసి చివరికి వాళ్ళని గొంతులో పడుతున్నారు. ఓకే.
సో సార్ ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే సాధారణ జనాల పైన ఎంత పడొచ్చు సార్? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 25 బేసిస్ పాయింట్స్ పెంచారనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ 1% 2% పెరిగినా ఏమవుతుంది? ఇప్పుడు లోన్స్ తీసుకున్న వాళ్ళ కానీ వాళ్ళ అన్ని లోన్ పేమెంట్ పెరుగుతుంది, మంత్లీ ఈఎంఐ పెరుగుతాయి. సో దానికి అనుగుణంగా ఏమవుతుందంటే అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వచ్చినప్పుడు మిగతా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రొటేషన్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నప్పుడు ఈ అమౌంట్ మిగులుతుంది కాబట్టి అప్పుడు ఏమందంటే మీ మిగతా వస్తువుల మీద ఎఫ్ఎంసీజీ కానీ అట్లా వేరే రొటేషన్స్ కొత్తగా కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి కొన్ని చేస్తారు డబ్బులు మిగులుతున్నప్పుడు. సో ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో సార్ అలాగే రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. అలాగే ఇరాన్ అమెరికా అప్పుడు పెరగలేదు. సో మళ్ళీ ఇలా ర్యాపిడ్గా పెరిగే ఛాన్స్ ఎప్పుడు ఉందంటారు? స్పీడ్గా ఒక రాకెట్ స్పీడ్లో మళ్ళీ పెరగలేదని కదా, పెరిగింది. యుఎస్ ఇరాన్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు పెరుగుతుంది, అంత పెరగలేదు. అంత ఎందుకు పెరగలేదంటే ఇది ఎక్కువ టర్మ్ లేదు కాబట్టి. సో మార్కెట్ కి ఏంటంటే ఫ్రెష్ న్యూస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది, సెకండ్ టైం 50% అవుతుంది, థర్డ్ టైం అదే న్యూస్ వస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు పేపర్లో న్యూస్ వచ్చింది, మీ మధ్యలో ఎన్నాళ్ళు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. మళ్ళీ కొత్త న్యూస్ కనుక ఇంకోటి వస్తే పాత దాన్ని మర్చిపోతున్నారుగా. ఇది అంతే. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రెష్ న్యూస్, సెకండ్ టైం 50% ఉంటుంది, అంత పడదు. సో వార్ అనేది కొంచెం ఒకసారి ఆగింది మళ్ళీ వచ్చింది, ఇన్నిసార్లు అయింది కదా, సో అంత ఎఫెక్ట్ ఉండదు. అదే యుక్రెయిన్ అయితే స్టార్టింగ్ లోనే ఇదైపోయింది, కంటిన్యూగా వచ్చింది కాబట్టి అక్కడే బాగా ఇదైంది. సో ప్రతిసారి కొత్త న్యూస్ వచ్చినప్పుడు రియాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత దానికి ఇప్పుడు కోవిడ్ లో చూడండి, కోవిడ్ లో రాకముందు మార్కెట్ విపరీతంగా పడింది, కోవిడ్ వచ్చిన తర్వాత మార్కెట్ పెరిగింది. కార్గిల్ వార్ అప్పుడు అది ఒక కార్గిల్ వార్ వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు జరుగుతుంది, ఈ వారం జరుగుతుంది అనుకున్నప్పుడు గోల్డ్ తగ్గింది, ఎప్పుడై మార్కెట్ తగ్గింది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అక్కడ ఇక్కడ మార్కెట్ నడుస్తా ఉంది, అక్కడ యుద్ధం చూసాం మేము లైవ్ లో. సో ఎప్పుడైనా సరే వస్తుంది అన్నప్పుడు, ఫియర్ ఉన్నప్పుడు మార్కెట్ పడుద్ది. ఆల్రెడీ మనం దాంట్లో వచ్చేసాము, అయిపోయిందంటే డిస్కౌంట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మామూలు దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది. ఓకే. సో మనకి ఈ మధ్య కాలంలో నేను ఇందాక మాట్లాడినట్టు ఈ 9K, ఈ 18K అవి కూడా జనాలు ఇష్టపడుతున్నారు కొనడానికి. సో అవి కొనొచ్చా సార్? కొనుక్కోవచ్చు. దాని మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? లాంగ్ టర్మ్ లో పాజిటివ్ ఉంది, చేయొచ్చు. మీకు 5100 ఇంటర్నేషనల్ అప్పర్ అరౌండ్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు కూడా రావచ్చు లాంగ్ టర్మ్ లో. 2027 కే మీకు గోల్డ్ చేంజ్ ఉంటుంది, 2027 ఎండింగ్ కే గోల్డ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. లక్షల దాకా ఉండొచ్చా అంటే ఉండే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ ఓకే, షార్ట్ టర్మ్ జెట్రే ఉంటుంది. నేను పదే చెప్తున్నా, అదే షార్ట్ టర్మ్ కి జెట్రే ఉంటుంది న్యూస్ వల్ల, ఇట్లాంటి వల్ల ఏదన్నా వచ్చినప్పుడు. లాంగ్ టర్మ్ కి అయితే బులిష్ గానే ఉంది మెటల్స్. ఓకే సార్. సో మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, ఈ గోల్డ్ రేట్స్ పైన అంటే ఓల్డ్ గోల్డ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా అమ్మితే కరెక్టా, లేకపోతే తర్వాత కొంచెం టైం ఆగి వెయిట్ చేసి అమ్ముకోవచ్చా అనేది మనకి ప్రభు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. సో ఇదనమాట ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ.